హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఈ బ్లౌజ్ మొత్తం కటింగ్ స్టిచ్చింగ్ మొత్తం ఉంటుంది. ఈ వీడియోలో ప్లీజ్ స్కిప్ చేయకుండా చూడండి. అర్థమయ్యే విధంగా కట్ చేసి స్టిచ్ చేశాను అనమాట. మొత్తం టేప్ మెజర్మెంట్ తోటే కట్ చేశాను. ఇదైతే వర్క్ అయితే ఈ విధంగా ఉంది. ఇక్కడ ఫుల్ హ్యాండ్స్ వచ్చినాయి, అంటే 10 ఇంచెస్ వరకు హ్యాండ్స్ లెంత్ అనమాట. ఇక్కడ ఫోల్డింగ్ మన వైపు పెట్టుకొని ఇక్కడ 15 ఇంచెస్ పొడవు అయితే లైనింగ్ క్లాత్ పెడుతున్నాను అనమాట. 15 ఇంచెస్ పొడవు, అలానే 5.5 ఇంచులు 5.5 ఇంచెస్ షోల్డర్ పెడతానమాట. ఇక్కడ 2.5 ఇంచులేమో నెక్ వెడల్పు, పొడవు 9 ఇంచెస్ మార్క్ చేశాను. ఇక్కడ వెడల్పు వచ్చేసి 3 ఇంచెస్ పెట్టుకొని ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇక్కడ నెక్ అయితే నేను గీయట్లేదండి. అలానే ఇక్కడ 6 ఇంచెస్ ఆర్మ్ హోల్ డౌన్ పెట్టుకొని ఇక్కడ ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇక్కడ చెస్ట్ లూజు 9 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. 2 ఆర్ 1.5 ఇంచెస్, 1.5 పెట్టుకోవచ్చు. ఇక్కడ రౌండ్ స్కేల్ సహాయంతో ఇలా ఆర్మ్ రౌండ్ గీసేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ రౌండ్ అయితే దీంతో గీసాను, కానీ మనకి ఇక్కడ రౌండ్ అనేది బ్లౌజ్కి ఇచ్చాడు కాబట్టి నేను కట్ చేయట్లేదు, కుట్టేటప్పుడు కట్ చేస్తామని. సో ఇక్కడ ఇలాగ స్ట్రైట్గా ఒక లైన్ అయితే గీసేసుకొని ఇక్కడ 3 ఇంచెస్ ఇచ్చాడండి. మీకు ఇంకోసారి కొలిసి చూపిస్తున్నాను. 9 ఇంచెస్ అంటే మనం కావాల్సినంత నెక్ పెట్టుకోవచ్చు. ఆడిచ్చాడని చెప్పి దానంత నెక్కే పెట్టుకోని అవసరం లేదు. 10 ఇస్తాడు, ఒక్కొక్కసారి డీప్ 11 కూడా ఇస్తాడు. సో ఈ విధంగా బ్యాక్ పార్ట్ కట్ చేసేసిన తర్వాత ఇప్పుడు నేను హ్యాండ్స్ కట్ చేస్తున్నాను. ఒకవైపు బ్యాక్ పార్ట్ కట్ చేశాను, ఇప్పుడు ఇటువైపు ఏమో హ్యాండ్స్ కట్ చేస్తున్నాను. కరెక్ట్గా 4 మడతలు ఉండేటట్టు ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఈ లెంత్ ఎంత ఇచ్చాడో చూసుకోవాలి. ఇక్కడ ఎంత ఇచ్చాడు, 9.5 ఇంచెస్ వరకు వచ్చిందండి. అంటే మనం 10 ఇంచెస్ వరకు పెట్టుకోవాలి పొడవు అనేది. ఇక్కడ కొంచెం ఎగుడు దిగుడు ఉందని మళ్ళీ ఫోల్డ్ చేశాను. ఇక్కడ ఫోల్డింగ్ మన వైపు ఉండేలాగా 10 ఇంచెస్కి మార్క్ చేసుకొని, ఇటు సైడ్ కూడా 10 ఇంచెస్ మార్క్ చేసుకొని డౌన్ వచ్చేసి 3.5 ఇంచెస్ పెట్టానండి. ఎందుకంటే కొంచెం పొడవుగా ఉంది కదా, అందుకని 3.5 ఇంచెస్ పెట్టాను. ఇలాగా కరువు గీసేసుకోవటమే. ఇప్పుడు ఒకసారి ఇక్కడ వెడల్పు ఎంత ఉందో చూస్తున్నాను. 10 ఇంచెస్ ఉంది. సో మనకి 8.5 ఇంచెస్ సరిపోతుంది, 17 ఇంచెస్ అనమాట. సో ఇలాగ ఫ్రంట్లో ఒత్తు కూడా తీసేసుకొని కింద వైపు 6.5 ఇంచెస్ మార్క్ చేసుకొని ఈ విధంగా లైన్స్ అయితే మార్క్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీని ప్రకారం కట్ చేసేసుకోవాలి. హ్యాండ్స్ కటింగ్ అయిపోయింది, బ్యాక్ పార్ట్ అయిపోయింది. ఫ్రంట్ లోతు కంపల్సరీ మార్క్ చేసుకోవాలండి. ఒక టక్స్ అయితే స్టిచ్చింగ్ దగ్గరగా ఒక పెట్టుకున్నాను. ఇటు ఒక 2 పొరలు తీసేసి కట్ చేసేసాను. ఇప్పుడు ఈ ప్లేస్లో ఫ్రంట్ పార్ట్ ప్లేస్ చేసుకోవాలి. ఇక్కడ 2 ఇంచెస్ వరకు మార్క్ చేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకొని ఆర్మ్ హోల్ అంచుల వైపు వెళ్ళే విధంగా ఈ విధంగా ప్లేస్ చేసుకొని ఇలాగా ఫస్ట్ మనం ఎటువైపు అటాచ్మెంట్లు పడకుండా ఇలా ప్లేస్ చేసుకోవాలన్నమాట. బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ని, బ్యాక్ పార్ట్ మొత్తం నేను ఇప్పుడు షోల్డరు మొత్తం, నెక్ మొత్తం చుట్టూతూ మార్క్ చేసేసుకోవాలి. ఈ విధంగా ఆర్మ్ హోల్ మొత్తము మార్క్ చేసేసుకోవాలి. ఇక్కడ మొత్తం మార్క్ చేసేసిన తర్వాత ఇక్కడ ఉక్సుపట్టి కాజపట్టి వైపు ఒక 1 ఇంచ్ పైకి మార్క్ చేస్తాము. అలానే ఇటు సైడ్ వచ్చేసి ఒక 1/2 ఇంచ్ ఈ విధంగా మార్క్ చేసేసుకోవాలి. ఇప్పుడు తీసేసుకొని ఇక్కడ లైన్ మార్క్ చేస్తున్నాను ఫ్రంట్ నెక్ కోసము. ఫ్రంట్ నెక్ డౌన్ వచ్చేసి 6 ఇంచెస్ పెట్టాను. అక్కడ యాక్చువల్లీ 7 ఇంచెస్ వరకు ఉందన్నమాట. ఇక్కడ మొత్తం పొడవు 13.5 ఇంచెస్ పెడుతున్నానండి. ఇక్కడ నుంచి 3.5 ఇంచ్ అంటే పావు తక్కువ 4కి ఒక మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు పొడవు వచ్చేసి చెస్ట్ పాయింట్ 10.5 ఇంచెస్. ఈ చెస్ట్ పాయింట్కి ఇక్కడ 3.5 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకోవాలి. అప్పుడు మెయిన్ డార్స్ అనేది ఇక్కడికి వచ్చే విధంగా ప్లేస్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ చూడండి, పొడవు వచ్చేసి 3 ఇంచెస్ పెడుతున్నాను, కరెక్ట్గా 3 ఇంచెస్. ఎందుకంటే ఇక్కడ 1/2 ఇంచ్ ఖర్చులోకి వెళ్ళిపోతుంది, 2.5 ఇంచెస్ వస్తుంది. మన ఇష్టం, 2 ఇంచెస్ పెట్టుకోవచ్చు, 2.5 ఇంచెస్ 3 ఇంచెస్ పెట్టుకోవచ్చు. ఇక్కడ 2.5 ఇంచెస్ ఉక్సుపట్టి కాజపట్టి నుంచి 2.5 ఇంచెస్ మెయిన్ డాట్స్ మార్క్ చేసుకొని ఈ విధంగా గీసేసాను అనమాట. ఇక్కడ 2.5 ఇంచెస్ ఉంది, మధ్యలోకి 1.5కి ఒక లైన్ మార్క్ చేసుకొని ఈ విధంగా పొడవు గీసుకోవాలి. ఇప్పుడు అటు ఇటు కూడా గీసేస్తున్నాను. ఇక్కడ 6 ఇంచెసే ఉంది కదండి, 6.5 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇక్కడ కరెక్ట్గా 1/2కి 2.5 ఇంచెస్కి ఉక్సుపట్టి కాజపట్టి వైపు డార్స్ అయితే మార్క్ చేశాను. అది అక్కడ ఉండొచ్చు, లేదు అంటే ఇంకొంచెం కిందకి దిగింది అనుకోండి మెడ, ఇంకొంచెం కిందకి కూడా రావచ్చు. ఇక్కడ ఆర్మ్ హోల్లో డౌన్ మార్క్ చేసేసుకొని ఇక్కడ కూడా
ఒక డార్స్ అయితే వస్తుంది ఆర్మ్ హోల్ వైపు కూడాను. దీని ప్రకారం మొత్తం కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ కటింగ్ పీసెస్ అన్నీ మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఇలానే వేసేసుకొని ఓపెన్ పెట్టి బ్లౌజ్ పీస్ని అప్పుడు వేసుకోవాలి. ఇంకా మనకి షేప్ బెల్ట్ అనేది ఉంది. షేప్ బెల్ట్ కూడా కొలత ప్రకారం ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తున్నాను ఇక్కడ. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి మొత్తం కూడాను. ఇక్కడ హైట్ ఎంత ఉందో చూసుకోవాలి. చూడండి, ఇటు సైడ్ వచ్చేసి ఉక్సుపట్టి కాజాపట్టి వైపు 3.5 ఇంచెస్ ఉంది. ఎందుకంటే పైన కొంచెం ఖర్చులోకి వెళ్తుంది, కింద ఫోల్డింగ్. ఇక్కడ వచ్చేసి 3 ఇంచెస్ ఉంది. ఇదిగోండి, అలానే అడ్డం కూడా ఇక్కడి నుంచి ఇక్కడికి 3 ఇంచెస్, అలానే ఇక్కడి నుంచి ఇక్కడికి 9 ఇంచెస్, అంటే మొత్తం 9 ఇంచెస్. వెడల్పు వచ్చేసి 9 ఇంచెస్, పొడవు వచ్చేసి ఒకవైపు 3.5 ఇంచెస్, ఒకవైపు 3 ఇంచెస్ అనమాట. ఈ విధంగా కొలుచుకోవాలి. ఇక్కడ డార్స్ దగ్గర మటుకు ఇక్కడ చూపిస్తున్న విధంగా అక్కడ 2.5 ఇంచెస్ మార్క్ చేసుకోవాలన్నమాట. ఇలాగా మొత్తము కూడా కొలుచుకొని మనం క్లాత్ మీద మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇగోండి, వెడల్పు వచ్చేసి 9 ఇంచెస్ కావాలండి మనకి. 9 ఇంచెస్ మార్క్ చేశాను. అలానే ఇటు సైడ్ పొడవు కరెక్ట్గా 3.5 ఇంచెస్ ఉంది, ఉంచేసాను. అలానే ఇక్కడ 9 ఇంచెస్ మార్క్ చేసుకొని ఇటు సైడ్ వచ్చేసి 3 ఇంచెస్ కావాలి. ఇక్కడ 3 ఇంచెస్ మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఇటు సైడ్ 4 ఇంచెస్, అంటే 3.5 ఇంచెస్కి మార్క్ చేసాం కదా మెయిన్ డార్స్, అందుకని 4 ఇంచెస్ మార్క్ చేసాం. ఖర్చులో కొంచెం అవతలకి పెడతాం కాబట్టి ఈ విధంగా గీసేసుకోవాలన్నమాట. ఇప్పుడు దీన్ని ప్రకారం కట్ చేసేసుకోవాలి మనం గీసిన దాని ప్రకారం. అర్థమైంది అనుకుంటున్నాను. అర్థం కాకపోతే ఒకసారి రివైండ్ చేసుకొని చూడండి. ఇప్పుడు మొత్తం అయిపోయినాయి కటింగ్. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఈ విధంగా ప్లేస్ చేసుకొని లోతులు 2 పక్క పక్కకి వచ్చేలాగా చూసుకోవాలి హ్యాండ్స్కి ఎప్పుడు కూడాను. చూడండి, ఇక్కడ కొంచెం క్లాత్ అనేది తగ్గింది. అలానే ఫ్రంట్ పార్ట్ వైపు నెక్ కూడా డీప్గా ఉంది, బ్యాక్ పార్ట్కి కూడా నెక్ డీప్గా ఉంది, అందుకనే కొంచెం కిందకి మార్చేసాను. పైకి ఈ డిజైన్ అనేది వచ్చేసింది అనమాట. చూడండి, ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి. అందుకని చెప్పేసి ఎంబ్రాయిడింగ్ పోతే పోయిందని కట్ చేశాను. మనకి మెయిన్ మన కొలత ప్రకారం మార్క్ చేసిన దాని ప్రకారమే కట్ చేసుకోవాలి కాబట్టి దాని ప్రకారమే ఇలా వేసుకొని కట్ చేసుకోవాలి. ఇలా మొత్తం పీసెస్ అన్ని కట్ చేసేసుకున్న తర్వాత ఇంకా స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోదాము. చూడండి, ఇప్పుడు మనం ఎలాగైతే క్లాత్ని ఫోల్డ్ చేసి పెట్టుకున్నామో, అంటే మంచి వైపున నేను లైనింగ్ పీసెస్ అనేది వేసాను. సో బ్యాక్ సైడ్ వచ్చేసి కొంచెం ఇలాగా రాంగ్ సైడ్ వస్తుంది కదా, దాని ప్రకారము సింగిల్ ఫుట్ ఫిట్ చేసేసుకొని ఇలా నెక్ చుట్టూతూ స్టిచ్ వేసేసుకోవాలి. ఇక్కడ నెక్ పట్టి కానీ పైపింగ్ కానీ ఏమి వేయవసరం లేదు. ఇలాంటి బ్లౌజెస్ వచ్చినప్పుడు దగ్గర నాకు ఒక 3/4 గంటలో ఈ బ్లౌజ్ అయితే అయిపోయిందండి. నేను వీడియో షూట్ చేసుకుంటూ తీసాను కాబట్టి నాకు అంత టైం పట్టింది, గంట అలా పట్టింది అనమాట. 50 మినిట్స్ అలాగా, 50 మినిట్స్. లేదు అంటే నార్మల్గా కుట్టినట్టయితే మామూలు బ్లౌజ్ ఎలా స్టిచ్ చేస్తామో అలాగా. ఎందుకంటే ఇది క్లాత్ రా సిల్క్ అండి, మీకు దగ్గరగా చూసినట్టయితే ఇది పట్టు ఫ్యాబ్రిక్ కాదు, రా సిల్క్ అనమాట. కాటన్ టైప్ ఉంది. సో చాలా ఈజీగా స్టిచ్ చేసేసాను అనమాట. జర్రు బుర్రు జారటం అట్లాగే ఏం అనిపించలేదు, ఈజీగా అయిపోయింది అనమాట స్టిచ్చింగ్. ఇప్పుడు నెక్ చుట్టూ స్టిచ్ చేసేసిన తర్వాత లోపల పార్ట్ మొత్తం ఎక్సెస్ పార్ట్ని లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ 2 కలిపి కట్ చేస్తున్నాను. రెండు కూడా నెక్స్ట్ ఏమి కట్ చేయలేదు, నేను కట్ చేయకుండా ఫస్ట్ స్టిచ్ చేసేసాను. స్టిచ్ చేసేసిన తర్వాత ఇప్పుడు కట్ చేసి ఈ రౌండ్స్ దగ్గర చిన్నగా ఈ విధంగా టక్స్ పెడుతున్నాను అనమాట. ఇలా టక్స్ పెట్టేసేసిన తర్వాత రివర్స్ తిప్పేసేయటమే. చూడండి ఎంత నీట్గా వచ్చిందో రివర్స్ తిప్పినాక. బ్లౌజ్ అయితే నెక్ నేను ఇది పట్టు శారీ మీదకి తీసుకున్నాను. ఈ బ్లౌజ్ అయితే సేమ్ కలర్ శారీ అనమాట. నేను అది కూడా చూపిస్తాను శారీ, నెక్స్ట్ షార్ట్లు చూపిస్తాను. ఇక్కడైతే స్టిచ్చింగ్ చూపిస్తున్నాను అనమాట. ఇలాగా కొంచెం బ్రష్ చేసుకొని దీని మీద ఒక స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది అనమాట చుట్టూతును. అలానే చుట్టూతును స్టిచ్ చేసేసుకున్నాను, మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్. అలానే నడుం పట్టి వైపు కూడా ఒక కుట్టు వేసేసుకొని మెయిన్ డార్స్ వేసేసుకోవాలి. 2 వైపులా 2 డార్స్ వేసేసుకున్న తర్వాత నడుం బెల్ట్ అనేది అటాచ్ చేస్తున్నాను అనమాట. ఒక సైడ్ జాయింట్, ఒక సైడ్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసిన క్లాత్ ఏదైతే ఉందో దాన్ని ఇలాగా అటాచ్ చేసేసాను నడుం బెల్ట్. సో బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్స్ వచ్చేసేసి నేను ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే హాఫ్కి కట్ చేయలేదు. కరెక్ట్గా ఇదిలాగా సమానంగా చూసుకొని 2 క్లాత్లోనూ ఇక్కడ డిజైన్ ఉంది కదండి, దాని ప్రకారం చూసుకొని కరెక్ట్గా హాఫ్కి ఫోల్డ్ చేసుకొని కట్ చేస్తాను. కట్ చేసినాక ఇప్పుడు ఈ మంచి వైపున మెయిన్ ఫ్యాబ్రిక్ మంచి వైపున లైనింగ్ పీస్ అనేది వేసి
ఇదిగోండి ఆల్రెడీ నేను మంచి వైపునే వేశాను కదా. సో దీని ప్రకారమే ఇదిగోండి బ్యాక్ సైడ్ ఇప్పుడు నెక్కి ఎలాగైతేనే స్టిచ్ చేసామో సింగిల్ ఫుట్ తోటే, అలానే ఇప్పుడు ఈ కింద సైడ్ అటాచ్ చేసేస్తాను అనమాట. మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్, ఇక్కడ లైనింగ్ వచ్చేసి ఇంత పొడవు అయితే లేదండి, మెయిన్ ఫ్యాబ్రిక్ ఉన్నంత మీరు చూడొచ్చు. ఒకసారి రివర్స్ చేస్తే 10 ఇంచెస్ పెట్టాను కదా, ఈ కింద ఇంత ఉంది, నేను కట్ చేసేయచ్చు, బట్ నేను తిప్పి కుట్టేశాను ఉంటే ఉంటుందని. చూడండి ఎంతైతే కుట్లు కావాలో అంతవరకే ఉంది. ఇప్పుడు దీని లోపలికి ఫోల్డ్ చేసేసి నెక్ ఎలాగా మంచి వైపు ఒక స్టిచ్ అయితే వేసామో అలాగే ఈ హ్యాండ్ వైపు కూడా కింద వైపు ఒక స్టిచ్ వేసుకుంటే నీట్గా ఉంటుందన్నమాట. కింద వైపు స్టిచ్ చేసేసినాక చుట్టూతో కూడా స్టిచ్ చేసేసుకోవాలి. ఇలానే ఇంకో హ్యాండ్ కూడా స్టిచ్ చేశాను. ఇప్పుడు హ్యాండ్స్ అయిపోయినాయి, బ్యాక్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా ఫ్రంట్ నెక్ ఈ ఎంబ్రాయిడింగ్ ఉంది కదా, రెండు నెక్లు కట్ చేయలేదు. సో ఈ ఎంబ్రాయిడింగ్ ఎంత ఉందో ఈ నెక్ ప్రకారమే ఇంకొక నెక్ కూడా కట్ చేయాలి, అందుకని ఈ నెక్ అయితే కట్ చేయలేదు. సో దీని ప్రకారం సింగిల్ ఫుట్తో ఫస్ట్ నెక్ అయితే ఇలాగా స్టిచ్ చేసేసుకొని ఇప్పుడు నెక్ కట్ చేయాలన్నమాట. కట్ చేసేసి దీనికి కూడా లోపల చిన్నగా టక్స్ పెట్టేసేసి రివర్స్ చేసేసేయాలి. ఇక్కడ నేను డార్స్ అనేది దీనికి మార్క్ చేశాను. సో దాన్ని ఒకసారి హైలైట్ చేసుకొని ఈ విధంగా దీనిపైన ఇంకొక కుట్టు అనేది వేస్తున్నాను. దీని మీద ఇంకొకసారి గీసానండి. చుట్టూతో కూడా కుట్టేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక క్లాత్ ఉంది కదా, ఇంకొక వైపు దాన్ని ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి. కుట్టేసిన కుట్టని బ్లౌజ్ మీద ప్లేస్ చేసుకొని సేమ్ అంతా సమానంగా పెట్టుకొని ఈ నెక్ ఎలా అయితే ఉందో ఏ విధంగా ఉందో అలానే ఇలా మార్క్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీని ప్రకారం మనం కుట్టుకోవాలి. ఇది అయితే తీసేసి కరెక్ట్గా దీని ప్రకారం నేను ఇక్కడ సింగిల్ ఫుట్టే ఉంచాను, డబల్ ఫుట్ పెట్టేసుకోవచ్చు. మన సింగిల్ ఫుట్తో పని అయితే అయిపోయింది. ఈ మిషన్ అయితే సింగిల్ ఫుట్ వలన ఏమో విసిగిచ్చిందండి. దాకా ఆగిన ప్రతిసారి దారం ఊడిపోవడమే, దానికోసం ఇంకొంచెం లేట్ అయిందనమాట. ఇప్పుడు ఇలా కుట్టేసిన తర్వాత ఇప్పుడు దీన్ని కూడా సేమ్ యాస్టీస్ నెక్ అటాచ్ చేస్తాం కాబట్టి కట్ చేసి చిన్నగా టక్స్ పెట్టుకొని రివర్స్ చేసేసేయాలి. రివర్స్ చేసేసిన తర్వాత మళ్ళీ కరెక్ట్గా ఉందో లేదా ఒకసారి సరి చూసుకోవాలి. అంటే అంతకుముందు కుట్టిన బ్లౌజ్ ఎంబ్రాయిడింగ్ చేసింది ఉంది కదా, దాన్ని ఒకసారి దీని మీద ప్లేస్ చేసుకొని ఈ విధంగా ఒకసారి చూసుకోవాలి. ఇక్కడ నేను డార్స్ని మొత్తం గీసాను కదా, దాన్ని ఒకసారి చాక్ పీస్తో ఒకసారి గీసుకొని దీని మీద ఎలాగూ వేస్తున్నాను కాబట్టి ట్యాప్ చేస్తున్నాను. సేమ్ యాజ్ ఇట్ ఈస్ దీనికి ఎలా అయితే డార్స్ గీసామో దాని మీద కూడా అలానే పడతాయి అన్నమాట. దీనివల్ల చూడండి ఒకసారి ఈ విధంగా. ఇప్పుడు దీన్ని కొంచెం హైలైట్ చేసుకోవాలి గీసుకొని. ఇప్పుడు దీని ప్రకారం మనం డార్స్ అనేది వేసుకుంటే రెండు ఒకలానే వస్తాయి, లేదు అంటే అటు ఇటు వెళ్ళిపోతున్నట్టు అనిపిస్తుంది అనమాట. ఇప్పుడు ఈ డార్స్ గీసిన దాని ప్రకారం మనం డబల్ స్టిచ్ తోటి ఈ మెయిన్ డార్స్ అనేది కుట్టాలన్నమాట. డబల్ స్టిచ్ తోటి కుట్టితే బాగుంటుంది. అలానే మిగతా డార్స్ కూడా స్టిచ్ చేసేసుకోవాలి ఈ విధంగా. ఇక్కడ రెండు క్లాత్లు కరెక్ట్గా ఉన్నాయో లేదో చూస్తున్నాను అనమాట. కరెక్ట్గా పెట్టుకొని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. లేదు ఫోల్డ్ చేసాము అని అంటే ఒకటే ఫోల్డ్ అవుతుంది, ఇంకొకటి కింద అలానే ఉండిపోతుంది అనమాట. అందుకని చెప్పి నేను కొంచెం చూసుకొని ఇలా రెండు కలిసే విధంగా ఫోల్డ్ చేసుకొని నేను ఇలాగా స్టిచ్ చేశాను. ఇప్పుడు మూడు డార్స్లు అయిపోయినాయి కదా. షేప్ బెల్ట్ ఏంటంటే నేను ఇంకో క్లాత్ అనేది యాడ్ చేస్తానండి. చూడండి ఎంత బాగా వచ్చిందో ఈ డార్స్లో వేసాక. అలానే ఇంకొకటి కూడా స్టిచ్ చేసేసాను అనమాట. ఇప్పుడు ఇక్కడ షేప్ బెల్ట్ అనేది మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ దేందో దాన్ని ఇలా ఉల్టా వేసేసి దీని కింద కొంచెం మందపాటి క్లాత్ నా దగ్గర ఉన్నాయండి, ఇలాంటివి పెట్టుకుంటాను. లేదు ఫ్యాంట్ క్లాత్లు అన్నా మీరు వేసుకోవచ్చు. ఇక్కడ ఎక్సెస్ ఉంటే కట్ చేస్తున్నాను. ఇప్పుడు లైనింగ్ సైడ్ లోపల వైపు ఏమో ఈ మందపాటి క్లాత్, పై వైపు ఏమో మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఈ విధంగా ప్లేస్ చేసుకొని మెయిన్ డార్స్ని లోపలికి ఫోల్డ్ చేసేసి ఈ మొత్తాన్ని ఒక కుట్టు వేసి మొత్తాన్ని అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు లోపల వైపేమో ఈ క్లాత్, ఆ మంచి వైపేమో మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఇలా ప్లేస్ చేసుకొని ఈ మూడిటిని మొత్తం కలిసే విధంగా కుట్టుకోవాలన్నమాట. ఇలా కుట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే లోపలికి వెళ్ళిపోతుంది క్లాత్ అనేది కుట్టింది. ఇప్పుడు దీన్ని కిందకనేస్తే మనం ఎలా కుట్టామనేది బయటికి తెలియదు. ఇప్పుడు దీని మీద ఒక కుట్టు అనేది వేసుకోవాలి.
చాలా నీట్గా వస్తుందండి ఫినిషింగ్ అయితే. ఇలా దీని మీద ఒక కుట్టు వేసేసుకొని కింద వైపున ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా, దాన్ని ఫోల్డ్ చేసన్నా స్టిచ్ చేసుకోవచ్చు, లేదా లోపలికి కుట్టు కనపడకుండానే స్టిచ్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా ఫోల్డ్ చేసి డైరెక్ట్ స్టిచ్ చేసేస్తాను అనమాట. ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేసి ఇటు సైడ్ వచ్చేసేసి నేను ఉక్స్ పట్టి వేశాను. ఉక్స్ పట్టి చూడండి, డబల్ స్టిచ్ వేశాను. ఎంత నీట్గా ఉందో చూస్తున్నారు కదా. ఇక్కడ లైనింగ్ క్లాత్ తోటి ఉక్స్ పట్టి అనేది వేస్తున్నాను. ఉక్స్ పట్టి తెలిసిందే కదండి చాలామందికి. ఇలాగా నడుం పట్టి షేప్ బెల్ట్ దగ్గర నుంచి ఒక ఫోల్డింగ్, నెక్ కూడా స్టిచ్ చేసాం కాబట్టి నెక్ వైపు కూడా ఫోల్డ్ చేయాలి. ఇక్కడ డబల్ లేయర్ ఎందుకని సింగిల్ లేయర్ తీసుకొని ఇలా ఫోల్డ్ చేశాను. ఉక్స్ పట్టికి ఎక్కువ క్లాత్ అవసరం లేదు కదా, మళ్ళీ ఫోల్డ్ చేస్తాం కదా, అందుకని ఇక్కడ పైన కింద ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా అటాచ్ చేసేసి లోపలికి మొత్తం ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. ఉక్స్ పట్టి లోపలికి వెళ్ళిపోతుంది, కాజా పట్టి బయటకు వస్తుంది అనమాట. సేమ్ ఇదే ప్రాసెస్, కానీ ఇది మొత్తం లోపలికి ఫోల్డ్ చేసేస్తాము. కాజా పట్టి ఏంటంటే బయటికి ఫోల్డ్ చేస్తాం అనమాట. కాజా పట్టి బయటికి ఫోల్డ్ చేసి 2 స్టిచ్ వేస్తాము. ఇలాగా లోపలికి ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ వేసేసుకోవాలి. నీట్గా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు 2 కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా షోల్డర్స్ జాయింట్ చేయటమే. 2 కంప్లీట్ అయిపోయినాయి. ఒకసారి ఒకదాని మీద ఒకటి ఇక్కడ ఉక్స్ పట్టి మీద కాజా పట్టి మీద ఇలా ప్లేస్ చేసుకుంటే కరెక్ట్గా రావాలి. డార్సులు కానీ నెక్ కానీ అలానే మొత్తం లెంత్ కానీ చూడండి కరెక్ట్గా వచ్చింది. ఇప్పుడు దీని మీద బ్యాక్ పార్ట్ వేసేసి షోల్డర్స్ రెండిటిని డబల్ స్టిచ్ తోటి జాయింట్ చేసుకోవాలన్నమాట. డబల్ స్టిచ్చే వేయాలండి షోల్డర్ జాయింట్స్ ఎప్పుడు కూడాను. అప్పుడే బ్లౌజు కొంచెం బలంగా, అంటే షోల్డర్ దగ్గర నీట్గా ఉంటుందన్నమాట, కుట్లయి ఊడిపోకుండా. ఇలా డబల్ స్టిచ్ వేసేసాక హ్యాండ్స్ జాయింట్. హ్యాండ్స్ ఆల్రెడీ మనం అటాచ్ చేసి పెట్టుకున్నాం కాబట్టి షోల్డర్ మిడ్ పాయింట్ దగ్గర నుంచి హ్యాండ్స్ జాయింట్ చేసుకొని వెళ్ళిపోవటమే. కరెక్ట్గా హాఫ్కి ఫోల్డ్ చేసి ఫ్రంట్ వైపు ఈ హ్యాండ్ లోత్ అనేది రావాలండి, ఇది మెయిన్ అనమాట. బ్యాక్ పార్ట్ కానీ ఫ్రంట్ పార్ట్ కానీ వస్తే తిత్తులు వచ్చేస్తుంది. ఇక్కడ హ్యాండ్ రౌండ్ కూడా కరెక్ట్గా వచ్చింది. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఎక్కడ కూడా ఎగుడు దిగుడు అనేది రాలేదు, కరెక్ట్గా వచ్చిందనమాట హ్యాండ్ రౌండ్. చూడండి, ఇప్పుడు వన్ సైడ్ జాయింట్ చేసేసిన తర్వాత ఇంకొక సైడ్ కూడా షోల్డర్ మిడ్ పాయింట్ దగ్గర నుంచి ఇలా తిప్పుకొని దీన్ని కూడా జాయింట్ చేసేసుకోవటమే. సో ఇలానే సేమ్ ఇంకొక వైపు కూడా హ్యాండ్ జాయింట్ చేసేసుకోవాలి. మీకు అర్థమైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అయితే ఇవ్వండి. ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్కి ఇది డే 4 అండి. ఇప్పటికి 3 బ్లౌజెస్, డే 3 వరుసగా 3 రోజుల నుంచి బ్లౌజెస్ స్టిచ్చింగ్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఇది డే 4 అనమాట. ఇలాగా మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత అటాచ్మెంట్ ఇప్పుడు హ్యాండ్ ఫోల్డ్ చేసేసుకొని హ్యాండ్ దగ్గర నుంచి జాయింట్ చేసుకుంటూ రావటమే. ఇక్కడ హ్యాండ్ జాయింట్ చేసిన తర్వాత ఆర్మ్ హోల్ కూడా కరెక్ట్గా ప్లస్ వచ్చింది. రెండిట్లకి కూడా ప్లస్ వచ్చింది. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే నేను మొత్తము కూడా టేప్ మెజర్మెంట్ తోటి కట్ చేశాను. ఒక సైడ్ జాయింట్ అయిపోయినాక ఇంకొక సైడ్ కూడా హ్యాండ్ అటాచ్ చేసేసి జాయింట్ చేశాను. ఎక్కడా కూడా తిత్తులు లేకుండా కరెక్ట్గా వచ్చింది. ఇలాగా చూడండి, ఇక్కడ కూడా కరెక్ట్గా ప్లస్ వచ్చింది. ఇలాగా వరుసనే కుట్లు అయితే వేసుకొని బ్లౌజ్ అయితే రెడీ అయిపోయిందనమాట. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. అయితే ఒకసారి వీడియోస్ చూసి లైక్ అయితే ఇవ్వండి. చూడండి ఎంత బాగా వచ్చిందో బ్లౌజు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ చేయండి ఈ వీడియోకి.